నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ప్రజాక్షేత్రంలో పోరాటాల పర్వం నెక్స్ట్ రేంజ్ కి చేరుకుంది. అవును, ఇప్పటి వరకు ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన గులాబీ దళం ఇప్పుడు గేరు మార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై భారత రాష్ట్ర సమితి పోరాటాన్ని ఉధృతం చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజల గొంతుక కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను నడి రోడ్డుపై నిలబెడుతున్నారు. పరిగి వేదికగా కేటీఆర్ విసిరిన ఒకే ఒక్క సవాల్తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు కేటీఆర్ విసిరిన సవాలేంటి? కాంగ్రెస్ ఎందుకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతోంది? ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై వస్తున్న వ్యతిరేకత ఏంటి? ఈ స్పెషల్ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. తెలంగాణను 10 ఏళ్ల పాటు ప్రగతి పథంలో నడిపించారు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్. ఇప్పుడు ఆయన దిశానిర్దేశంతో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుకలుగా మారారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందనే ఆగ్రహం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేలా కాంగ్రెస్ మెడలు వంచేందుకు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కేసీఆర్ వ్యూహాలు, కేటీఆర్ క్షేత్రస్థాయి పోరాటాలు కాంగ్రెస్ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రజల తరఫున పోరాడేందుకు మాకు పదవులు అక్కర్లేదు, ప్రజల గుండెల్లో స్థానం ఉంటే చాలు అంటూ కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మహిళలకిచ్చిన హామీల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు వేస్తాం అన్న హామీ కూడా ఒకటి. కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఆ 2,500 రూపాయలు ఏమయ్యాయని ఇటు మహిళలు, అటు బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇదే విషయంపై పరిగి బహిరంగ సభ వేదికగా కేటీఆర్ కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. కేటీఆర్ ఏమన్నారో తెలుసా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరిచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బకాయిలతో కలిపి ఒక్కొక్కరి ఖాతాలో 1,50,000 వేయండి. అలా వేస్తే నేను ఇప్పుడే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ బహిరంగంగా ఛాలెంజ్ చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు, ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. ఒకవైపు తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కేటీఆర్ అంత పెద్ద సవాల్ విసిరితే, అవతలి వైపు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉలుకు పలుకు లేదు. కేటీఆర్ అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కాంగ్రెస్ అగ్రనేతలు సైతం తికమక పడుతున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక సవాల్ విసిరితే దానికి కౌంటర్ ఇవ్వాలి, లేదా హామీలు అమలు చేసి చూపించాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు అవేమీ చేత కావడం లేదు. ఇలా ఇరుక్కుపోయిన టైంలో కేటీఆర్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద బూతులతో విరుచుకుపడటమే కాంగ్రెస్ నాయకులు చేసే పని. గతంలో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ నేతలు చాలానే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. రేవంత్ పాలన వైఫల్యంపై ప్రజలంతా ముక్త కంఠంతో విరుచుకుపడుతున్నారు. పాలన చేతకాక అభివృద్ధిని కుంటుపరచి కేవలం బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ కు వచ్చు అని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అస్తవ్యస్త పాలన ఇక చాలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోయింది. పథకాల అమలు పక్కాగా సాగింది. శాంతి భద్రతల విషయంలోనూ ప్రశాంతంగా, పచ్చగా ఉంది అని ఓటర్లు గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ రాజకీయ చతురత, కేటీఆర్ యూత్ అండ్ డైనమిక్ లీడర్షిప్ ముందు ఎలా సమాధానం చెప్పాలో తెలియక, ప్రజలకు ఏం ముఖం చూపించాలో అర్థం కాక కాంగ్రెస్ నాయకులు డీలా పడ్డారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, 10 ఏళ్లు రాష్ట్రాన్ని కాపాడుకున్న పార్టీగా బీఆర్ఎస్ కేవలం అసెంబ్లీకే పరిమితం కాలేదు, ప్రజాక్షేత్రంలో అండగా నిలబడింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను, ప్రతి ఒక్క హామీని నెరవేర్చేదాకా కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టమైంది. ప్రజల్లోకి వెళ్లే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేలా పక్కాగా రెడీ అవుతోంది బీఆర్ఎస్. చూశారుగా, కేటీఆర్ విసిరిన రాజకీయ సన్యాసం సవాల్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎంతటి ఆత్మరక్షణలో పడిపోయిందో. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల హామీనే కాదు, కాంగ్రెస్ పక్కకు పెట్టిన ప్రతి హామీపై బీఆర్ఎస్ నిలదీయడం గ్యారంటీ. మరి వాటిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద మాకు తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.